విశాఖలో కొరియర్ ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టురట్టయింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ దాడుల్లో గంజాయి పార్సిళ్లు కలిగి ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్సిళ్లు తెరిచి చూడగా విషయం బయటపడింది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న జీఆర్పీ సీఐ ధనుంజయ నాయుడుతో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏజెన్సీలో గాంజాయి అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేయడంతో గాంజాయి అక్రమ రవాణా చేసేందుకు అక్రమార్కులు పలు దారులను అన్వేషిస్తున్నారు. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో ఈ యొక్క గంజాయిని రైల్వేలో లేదా రైల్వేల పరంగా ఇతర రాష్ట్రాలు తరలించేందుకు వారు డిటిడిసి కొరియర్స్ ముసుగులో వారి యొక్క కొత్త పందాన్ని ఎంచుకున్నారు. దీన్ని జీఆర్పీ పోలీసులు అదేవిధంగా ఆర్పీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో వారిని కూడా పట్టుకోవడం జరిగింది. అసలు ఈ ర్యాకెట్కి సంబంధించి ఎవరు నిందితులు, ఏ విధంగా వారు ఈ యొక్క మార్గాలను అన్వేషిస్తున్నారు అనేది మనతో పాటుగా జీఆర్పీ సిఐ ధనుంజయ నాయుడు ఉన్నారు. అని అడిగి ఈ యొక్క గాంజాయి అక్రమాలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం. సార్, అసలు ఎట్లా జరిగింది? అంటే ఏజెన్సీలో మనం తరచూ చూడొచ్చు ఇటువంటి గాంజాయి అక్రమ రవాణా జరగడం, పట్టుబడడం, అదేవిధంగా కొత్త దారులను అన్వేషించడం. ఇదివరకు మనం చూడొచ్చు స్కూల్ బ్యాగ్స్లో కానీ లేదా వ్యాన్లో కానీ లారీల్లో కానీ తరలించే ప్రక్రియ చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా డిటిడిసి కొరియర్స్ బ్యాగుల్లో తరలించేందుకు ఇటువంటి విధానాన్ని వాళ్ళు ఎట్లా ఉంచుకున్నారు, దీన్ని ఎట్లా మీరు ట్రాక్ చేశారు? ఇది కూడా మేము ఫస్ట్ టైం అండి ఈ విధంగా కొరియర్ సంస్థ ద్వారా గంజాయిని రవాణా చేయటం ట్రేస్ చేయగలిగాం. ఇది మేము రెగ్యులర్గా జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించే దాడుల్లో భాగంగా మేము ఒక ఇద్దరు వ్యక్తుల్ని బీహార్ చెందిన వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. నిన్న పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర ఈ డిటిడిసి కొరియర్ తాలూకా రిసీట్ ఒకటి మాకు దొరికింది. ఈ రిసీట్ ద్వారా ఇది ఢిల్లీకి రవాణా జరుగుతుందని చెప్పి తెలుసుకొని మా ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు కీర్తిరెడ్డి గారు ఇమీడియట్గా దాన్ని అట్లా డ్రగ్ ఐటమ్ కాబట్టి అది అట్లా రీచ్ అవ్వడానికి వీల్లేదు, ఇమీడియట్గా వెనక్కి తీసుకురావాలని చెప్పి డిటిడిసి తాలూకా ఏరియా మేనేజర్ తెలియపరచడంతో దాన్ని ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అదంతా కూడా మేము ఇప్పుడు ఈ మధ్యవర్తుల సమక్షంలో దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని గురించి వెరిఫై చేయగా వీళ్ళు ఇంతకుముందు కూడా 2-3 దఫాలుగా పట్టుకెళ్ళటం, ఇది ఒక్క డిటిడిసి కొరియర్ కాకుండా మిగిలిన కొరియర్ సంస్థల ద్వారా కూడా చేరవేసినట్టు తెలిసింది. ఈ ర్యాకెట్ మనకు బయటపడటంతో ఇక ముందు వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. అదే కన్సర్న్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నట్టు ఎంతమంది మీకు ఈ యొక్క ర్యాకెట్లో దొరకడం జరిగింది? దీన్ని డిటిడిసి కొరియర్స్ని ఎంచుకున్నారా లేదా ఇదివరకు కూడా ఇటువంటి జరిగిన ఏమైనా సందర్భాలు మీ దృష్టికి వచ్చాయి? అంటే ఈ కొరియర్ సంస్థ ద్వారా ఇంతకుముందు కూడా 2-3 దఫాలుగా వెళ్ళినట్టు మా దృష్టిలోకి వచ్చింది. అదేవిధంగా ఈ సంస్థ ద్వారా వెళ్ళిందంటే రిమైనింగ్ సంస్థలు కూడా వాళ్ళను టార్గెట్ చేసుకుని ఉంటారు, వెళ్ళుంటాయి. అది కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాం మిగిలిన సంస్థల ద్వారా ఎన్నిసార్లు వెళ్ళిందని చెప్పి. ఇది కూడా వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తాలూకా కన్సైన్మెంట్ కింద బుక్ చేశారు. ఇది ఎట్లా జరిగి ఉంటుందని మీరు అనొచ్చు. అది ఆన్లైన్లో ఇప్పుడు ఫ్రెండ్లీ యూజర్ కాబట్టి అందరికి పబ్లిక్ ఈ కస్టమర్ యూజర్ ఫ్రీ యూజర్ కాబట్టి అది వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇది మన డ్రై ఫ్రూట్స్ అని చెప్పి దాంతో వాళ్ళు ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా దాన్ని అట్లా కొరియర్ సంస్థ ద్వారా పంపిస్తారు. ఇంతకుముందు కూడా వెరిఫై చేసాం వాళ్ళని. నిన్న దొరికిన వాళ్ళని అడిగితే వాళ్ళు 2-3 దఫాలకు పంపించామని చెప్పారు. ఇంకెన్నిసార్లు వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళేది అనేది ఇంకా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఈ పార్సిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నట్టు ఉంది? లోపల మీరు ఏమైనా తనిఖీలు చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే మీరు అంటున్నట్లు కూరగాయలు అలాంటివి ఏమైనా దొరికాయి? లేదండి, ఇది విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్టు ఉంది. ఇక్కడ మాకు ఎందుకంటే అనుమానం వచ్చింది, ఈ విశాఖపట్నంలో ఉండే జగదాంబ సెంటర్, డాల్ఫిన్ సెంటర్, అలాగే సిరిపురం జంక్షన్, డావాగఢ్ జంక్షన్ అని చెప్పి 4-5 రకాల అడ్రస్లు రాశాడు వాడు. అంటే సో వాళ్ళకి ఢిల్లీ బేస్డ్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏరియా తెలియకపోవచ్చు. ఒక స్పెసిఫిక్ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఇవ్వకుండా అన్ని రాయడంతో మా డౌట్ వచ్చి వెరిఫై చేసాం. మేము వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళని ట్రేస్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఢిల్లీకి రీచ్ అయిన తాలూకా ఈ గాంజా మెటీరియల్ని మళ్ళీ వెనక్కి రప్పించాం. మేము రప్పించి ఇప్పుడు సీజ్ చేసాం. మన కొరియర్ సంస్థలకు కూడా విన్నవిస్తుంది ఏంటంటే ఇట్లా ఫ్రెండ్లీ యూజరు లేకపోతే వాళ్ళకి ఆ కస్టమర్ యూజర్కి ఫ్రీగా ఉండాలని చెప్పి యాప్లో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. దాన్ని ఏదో స్టేజ్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత పంపించేటట్టు ఉండాలి. అవసరమైతే వాళ్ళు అట్లీస్ట్ స్కానర్స్ అని పెట్టుకుంటే పట్టుకెళ్ళి దాన్ని తరలించే ముందు స్కానర్స్ అని పెట్టుకుని దాన్ని వెరిఫై చేసుకుని పంపిస్తే బాగుంటుంది. ఆ విధంగా మేము కొరియర్ సంస్థలకు కూడా వినిపిస్తున్నాం. డిటిడిసి కొరియర్స్ని డ్రై ఫ్రూట్స్ పేరుతో ఈ యొక్క గాంజా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇప్పటికీ మొత్తం సుమారు 50 కేజీల పైగా గాంజాయిని సీజ్ చేశారు. 2 నిందితులను కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. 3 పరారులో ఉన్నారని చెప్తున్నారు. ఈ ఈకామర్స్ వెబ్సైట్స్ని ఉపయోగించుకుంటూ ఇటువంటి అక్రమ రవాణాకు పాల్పడితే జైలు అవ్వడం ఖాయం అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విశాఖ.